శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సగుణ నిర్గుణములు అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. చక్కని నిర్మలమైన భావన సిద్ధించిన వారు పరిశీలించి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి విధులు నిషేధములు అనువాని ప్రవృత్తిని తెలుసుకొందురు. దాని కొరకై హరి యొక్క గుణములను మనస్సున చింతనము చేయుచు కాలము గడుపుచుందురు. మనస్సు యొక్క ప్రవర్తనము త్రిగుణములను ఆశ్రయించి ఉండును. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మనస్సు యొక్క ప్రవర్తనం ఎట్లా ఉంటుంది? అది త్రిగుణములను ఆశ్రయించి ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అనునవి త్రిగుణములు. ఏమయ్యా త్రిగుణములు ఏంటి అంటే మనకి తెలుసు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటిని ఆశ్రయించి ఉంటుందట మనస్సు యొక్క ప్రవర్తనము. వానికి అతీతముగా ఉండునది గుణాతీతము అనువడు నిర్గుణ పరబ్రహ్మము. దానిని పొందుటకు కొందరు నిర్గుణత్వమును సాధన చేయుదురు. కాని సాధన ఎనున్నది గుణము కనుక సాధించి నిర్గుణత్వము పొందుట కాని పని. కనుక సర్వాంతర్యామి అయిన విష్ణుని గుణములను భావించుటయే మార్గము. మరి మార్గం ఎట్లా అయ్యా? నిర్గుణత్వం సాధన చేస్తారు కొంతమంది, కానీ సాధన అనేటువంటిది గుణం కనుక సాధించి నిర్గుణత్వం పొందటం కాని పని. సాధన అనేటువంటిది గుణం కదండి, కనుక సాధించి నిర్గుణత్వం పొందటం గుణముతో నిర్గుణత్వం పొందటం ఎట్లా? కాని పని. కనుక సర్వాంతర్యామి అయిన విష్ణుని గుణములను భావించుటయే మార్గము అంటున్నారు. భగవంతుని గుణాల్ని భావించాలయ్యా, అదే మార్గం అంటున్నారు. అనగా కనిపించిన వారిలోని గుణములన్నీ భగవంతుని గుణములుగా భావించుట అలవాటు చేసుకొనవలేను. ఇది ఏ భాగవత మార్గము. కనుక అనేక రూపాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. కనిపించిన వారలలోని గుణములన్నీయు మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అనేక మంది కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా భగవంతుడి గుణాల్లోగా భావించాలి. వాళ్లే కాదు, ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్, ఇరుగు పొరుగు వారు, సమాజంలోని వాళ్ళు, తోటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, వీళ్ళలో ఉన్న గుణాలన్నీ కూడా భగవంతుని గుణములుగా భావించుట అలవాటు చేసుకొనవలెను. ఇది ఏ భాగవత మార్గము. వాళ్ళ గుణాలే కాదండి, మనకి జీవరాశులు ఉన్నాయి, మన చుట్టూరా ఉన్న పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, వాళ్ళ గుణాలు కూడా భగవంతుడి గుణాలుగా భావించటం నేర్చుకోవాలండి. భగవంతుడి గుణములుగా భావించుట అలవాటు చేసుకునవలను. ఇది ఏ భాగవత మార్గము. దీని వలన నిర్గుణ పరబ్రహ్మము సిద్ధించును. కనుక నిర్గుణము, గుణాతీతుడైనటువంటి వాడు భగవంతుడు. గుణములకు, రూపములకు, నామములకు, వీటికి అతీతుడు భగవంతుడు. ఇది నిర్గుణ పరబ్రహ్మం, అదే కదండి. అది సిద్ధిస్తుందట ఎప్పుడు? అందరిలోనూ భగవంతుణ్ణి చూసినప్పుడు, అన్ని గుణాలు కూడా భగవంతుడి గుణాలుగా నువ్వు భావించడం అలవాటు చేసుకున్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మము సిద్ధించును. సామాన్యముగా త్రిగుణాత్మకములైన లోకుల గుణములకు కార్యకారణ సంబంధముండును. ఈ గుణములనే కార్యకారణములకు అవ్వలగల తెరపైన భావించినచో విష్ణుని గుణములను భావించుటయగును. దానివలన మోక్షము సిద్ధించును. త్రిగుణాత్మకములైన ఇతరులు ఉన్నారు కదండి, వాళ్ళ గుణాలకి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అలా కాకుండా ఈ గుణాలని కార్యకారణములకు అవతల గల తెరపైన, ఆ కార్యకారణాలు కాకుండా వాటికి పైన ఉన్నటువంటి ఆ తెరపైన భావిస్తే విష్ణుని గుణములను భావించుట అవుతుంది. దానివల్ల మోక్షం సిద్ధించును అంటున్నారు. ఇంకా చెప్తున్నాడండి సుఖమహర్షి. సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకి చెప్తూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజు పరిప్రశ్న వేశాడు, అయ్యా మోక్షాన్ని పొందటం ఎట్లా, సంసార బంధము నుండి విమోచనము పొందటం ఎట్లా అని పరిప్రశ్న వేశాడని చెప్పుకున్నాం కదండి. దానికి సుఖమహర్షి సుఖయోగి సమాధానం చెప్తూ ఉన్నాడు. మా తండ్రి అయిన వేదవ్యాసుడు
నా చేత భాగవతము పఠనము చేయించరు. భాగవతమనగా బ్రహ్మచే ఉపదేశించబడినది. భాగవతం అంటే ఏంటో అనేక రకాలుగా చెప్పుకున్నామండి మనం. ఇక్కడ కూడా ఇంకో రకంగా చెప్తూ ఉన్నారు మనకి. అయ్యా, భాగవతం అంటే బ్రహ్మచే ఉపదేశించబడినది, అంతర్యామి అయిన పరబ్రహ్మమును ఉపదేశించున్నది. బ్రహ్మచే ఉపదేశించబడినది, పరబ్రహ్మమును ఉపదేశించున్నది. దాని ఉపదేశము వలన నేను పరబ్రహ్మమునందు స్థిరపడితిని. సుఖయోగి అంతటి వాడు అంటున్నాడండి, అయ్యా దాని ఉపదేశం వలన నేను పరబ్రహ్మానందు స్థిరపడ్డాను అంటున్నాడు. అతనినే ఉత్తముడని కీర్తింపగలిగితిని. అతని లీలలుగా లోక వృత్తాంతములను చూడగలిగితిని. అవి ఒక ఉత్సవము రూపముగా నా చిత్తమును ఆకర్షించినవి కనుక చిత్తము నిశ్చలమైనది. నీవు కూడా హరిపాద భక్తుడవు కనుక నీకు తెలియచెప్పుట సాక్ష్యము అంటున్నాడు సుఖయోగి పరీక్షిత్తు మహారాజుతో. ఏమన్నాడండి? నీవు కూడా హరిపాద భక్తుడవు కనుక నీకు తెలియచెప్పుట సాక్ష్యము అన్నాడు. హరిపాదం అంటే ఏమిటి మాస్టర్ చెప్తూ ఉన్నారు. హరిపాదం అనగా హరియందు 4వ వంతు అయిన ఈ సమస్త సృష్టియును మరియు మనయందున్న హరియందు 4వ వంతైన వైఖరి వాక్కునందు ఉచ్చరింపబడు ప్రణవగానము అంటున్నారు. ఏమండి, పాదము అంటే 4వ వంతు 1/4 అని చెప్పుకున్నాం మనం. మరి హరిపాదము అంటే హరియందు 4వ వంతైన ఈ సమస్త సృష్టియు. ఈ సమస్త సృష్టి మొత్తం అటండి భగవంతుడి యందు 4వ వంతట. దాన్నే హరిపాదము అన్నారు. ఈ సృష్టి మొత్తము కూడా, ఈ సమస్త సృష్టియు 4వ వంతైన ఈ సమస్త సృష్టియును, అంతేకాకుండా హరియందు 4వ వంతైన వైఖరి వాక్కు. వాక్కు ఉంటుంది కదండి మనకు. వాక్కు 4 స్థితుల్లో ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అంటే చివరిగా వాక్కు రూపంలో వచ్చేటువంటిది ఆ వైఖరి వాక్కు. బయటికి వచ్చేటువంటిది అది వైఖరి వాక్కు. దానికి ముందు 3 రూపాల్లో ఉంటుంది. కనుక హరియందు 4వ వంతైన వైఖరి వాక్కునందు ఉచ్చరింపబడు ప్రణవగానము అదండి హరిపాదం అంటే. ఈ మార్గమునందు విష్ణుని సేవించు బుద్ధి విస్తృతి చెందును. మోక్షము కోరిన వారికి మోక్షము సిద్ధించును. సంసార భయములన్నీయూ తొలగిపోవును. వాసుదేవుని నామమును వర్ణించుట యోగుల ఉత్తమ వ్రతము. జీవులలో వసించువాడు వాసుదేవుడు. అందరిలో వసించువాడు ఎవరో అతనండి వాసుదేవుడు. అంటే అర్థం ఏంటంటే జీవులలో వసించువాడు. జీవుల పేరులన్నీ వాసుదేవుని పేరులే. ఎవనిని పేరు పెట్టి పిలిచినను, ఎవని జీవితమునందలి అంశములను వర్ణించినను అంతర్యామియే భావింపబడును. కనుక భాగవత మార్గమున యోగ సాధన చేయువారు వాసుదేవుని నామమునే వర్ణింతురు. భాగవత మార్గంలో యోగ సాధన చేసేవాళ్ళటండి వాసుదేవుని నామాన్నే వర్ణిస్తారట. ఎందుకని? ఎవరిని పేరు పెట్టి పిలిచినను, ఎవని జీవితం నందలి అంశములు వర్ణించినను అంతర్యామియే భావింపబడుతాడు. అందువల్లటండి హరి అన ఎవడో తెలియక అనేక సంవత్సరములు ఇంటిలో మత్తుడై పొరలుచున్న వెర్రివానికి ముక్తి కలుగునా? వాడు సంసారము నుండి విమోచనము చెందునా? క్షణమాత్రమున హరినామస్మరణము కలిగిన చాలును, ముక్తి లభించును. క్షణం కలిగితే చాలయ్యా ముక్తి లభిస్తుంది అంటున్నాడు సుఖయోగి. ఇక్కడ ఏమన్నాడండి? హరి అననెవడో తెలియక అనేక సంవత్సరములు ఇంటిలో మత్తుడై పొరలుచున్న వెర్రివానికి ముక్తి కలుగునా అంటున్నారు. ఇక్కడ ఇల్లు అంటే శరీరము. మాస్టర్ చెప్తున్నారండి, ఇచ్చట ఇల్లు అనగా శరీరము. శరీరమునందుండి ఇంద్రియముల ద్వారమున మనస్సుతో అన్నిటినీ గమనించుచున్నవాడు ఇంటి అందున్నాడు అని అన్నారు కదండి. అంటే శరీరమందుండి ఇంద్రియముల ద్వారమున మనస్సుతో అన్నిటినీ గమనించుచున్నవాడు నామము, రూపము, సంబంధము అను వానితో చిరకాలము చిక్కులు పడుచునే ఉండును. ఇన్నిటి యందు అంతర్యామిగా ఎవడున్నాడో వానిపై మనస్సు మరలుట ముహూర్త కాలము జరిగినను దృష్టి మారును, బంధములు విడిపోవును. చూడండి ఎంత ముఖ్యమైన పాయింట్. సారాంశం అంతా ఉందా ఇందులో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ మాట. ఇన్నిటి యందు అంతర్యామిగా ఎవడున్నాడో
వానిపై మనస్సు మరలుట ముహూర్తకాలము జరిగినను దృష్టి మారును. అంతటా ఉన్నటువంటి భగవంతుడు, ఆ భగవంతుడిపై మనస్సు మరలుట అనేటువంటిది ముహూర్తకాలం జరిగినా కూడా దృష్టి మారిపోతుందయ్యా, బంధములు వీడిపోతాయి అంటున్నారు. అని ఖట్వాంగుడు అనేటువంటి మహారాజు గారి కథ చెప్తూ ఉన్నాడండి శుకుడు. కనుక ఖట్వాంగుడు అనే అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ కురువంశ భూపతి, పూర్వము ఖట్వాంగుడని ఒక రాజుండెను. అతడు సప్తద్వీపములను ఏలెను. ఆ సమయమున ఇంద్రాది దేవతలు భయంకరులైన రాక్షసులతో పోరాడి ఓడిరి. వారు వచ్చి ఖట్వాంగుని సహాయము కోరిరి. అతడు స్వర్గమునకేగి రాక్షసులనందరినీ చంపెను. దేవతలు మెచ్చి వరము కోరుమనిరి. ఈ ఖట్వాంగుడనే దేవదానవుల యుద్ధం అండి. ఈ దేవతలు వచ్చి ఖట్వాంగుడనే ఆయన్ని సహాయం కోరతారు రాజుగారిని. ఆయన అక్కడికి వెళ్ళి ఆ యుద్ధం చేసి రాక్షసులందరినీ చంపేశాడు. దేవతలు మెచ్చి వరం కోరుకోమన్నట్ట. దానికి దేవతలు సంతోషించి, ఏమయ్యా నీ వల్ల చక్కగా యుద్ధంలో మాకు విజయం లభించింది, వరం కోరుకోవయ్యా అన్నారు. అతడు తన జీవితకాలం ఇంకా ఎంత ఉన్నదో చెప్పుడని కోరాను. అతనేం వరం కోరాడండి? అయ్యా నా జీవితకాలం ఇంకా ఎంత ఉన్నది చెప్పవయ్యా అని అన్నాడు. వాళ్ళన్నారు, ఒక ముహూర్త కాలము మాత్రమే ఉన్నదని వారు తెలిపిరి. అయ్యా ఇంకొక ముహూర్త కాలమే ఉందయ్యా నీకు జీవితం అన్నారు. వెంటనే అతడటండి గగనయానమున వెంటనే భూమికి దిగి వచ్చెను. కొండల వంటి ఏనుగులు, చక్కని గుర్రములు వానికి కలవు, మరియు తనకు ప్రాణప్రియులైన స్త్రీలు కలరు. కొలువులో తన మేలు కోరిన వారు జ్ఞాన సంపన్నులు కలరు. అనేక మంది ఉన్నారు. మరి రాజుగారు కదండి, ఆయన కుటుంబం ఉంటుంది, మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, మేలు కోరిన వాళ్ళు ఉంటారు, జ్ఞాన సంపన్నులు ఉంటారు, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయిటండి ఆయనకి. అందరినీ మనస్సుతో విడిచిపెట్టి వైరాగ్యము పొందెను. మానసికంగా అందరినీ విడిచిపెట్టాడు, వైరాగ్యాన్ని పొందాడు మానసికంగా. గోవిందుని నామ సంకీర్తన చేసి నిర్భయుడై, భయమేం లేదుటండి, నేను వెళ్ళిపోతున్నానే అనేం భయమేం లేదుట. గోవిందుని నామ సంకీర్తన చేసి నిర్భయుడై ఖట్వాంగుడు 2 గడియలలో కైవల్యము పొందెను. కైవల్యం మోక్షం పొందేటండి 2 గడియల్లోనే. ఎంత సమయం ఉందండి ఆయనకి? ఓ ముహూర్త కాలం ఉందంతే. ఆ సమయంలోనే గోవిందుడిని నామకీర్తన చేసి నిర్భయుడై ఖట్వాంగుడు 2 గడియలలో కైవల్యము పొందెను. చక్కగా మోక్షాన్ని పొందేట. మాస్టర్ ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారండి. ఈ గాథ విచిత్రమైనది. దేవతలు గెలువలేని రాక్షసులను మానవుడు గెలుచుట ఎట్లు సంభవము? ఏమయ్యా దేవతలే గెలవలేరన్నారు కదా, మరి వాళ్ళు వచ్చి ఈ మానవుడిని సహాయం కోరటం ఏంటి? ఈ మానవుడు వెళ్ళి వాళ్ళని గెలిచి రావటం ఏంటి? మనకు కూడా వస్తుంది కదండి ఈ డౌటు. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఒకవేళ గెలిచినా వాని సహాయం కోరిన దేవతలు వానికి వరమిచ్చుట ఎట్లు సంభవము? వాళ్ళకే చేతకాక ఈయన సహాయం కోరారు కదా. సరే ఈయన జయించాక మేము వరమిస్తున్నామని కోరుకోవయ్యా అని అనగలిగిన ఇది ఎక్కడ వచ్చింది? వాళ్ళకే చేతకాకే ఈయన్ని కోరింది. మళ్ళీ వాళ్ళు వరం ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? వరమిచ్చుట ఎట్లు సంభవము అను సమస్యలు ఇందు కలవు. మాస్టర్ అంటున్నారండి, అను సమస్యలు ఇందు కలవు. మాస్టారే మనకి సమస్యను చెప్తూ ఉన్నారు, మాస్టారే సమాధానం చెప్తూ ఉన్నారు. ఇందలి రహస్యమేమనగా, దేవతలు బ్రహ్మాండమునందున్నట్లే మన శరీరముల అందు ఉందురు. అయ్యా బ్రహ్మాండంలో దేవతలు ఎట్లా ఉన్నారో మన శరీరంలో కూడా దేవతలు ఉన్నారు. అట్లే ఖట్వాంగుని శరీరమునందును కలరు. మన శరీరం అందున్నట్టే ఖట్వాంగుని శరీరంలో కూడా, అందరి శరీరాల్లో ఉంటారటండి. బ్రహ్మాండమందు ఎట్లా ఉన్నారో దేవతలు మన శరీరం అందు కూడా ఉన్నారు. అట్లాగే ఖట్వాంగుని శరీరమునందును కలరు. వారు దేహము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అనువానికి అధిపతులు. దేహాధిపతులు, మనస్సుకి అధిపతులు, ఇంద్రియములకు అధిపతులు, బుద్ధికి అధిపతులు అనేటువంటి దేవతలు మన శరీరంలో ఉన్నారు. వారు ఉండగానే అహంకారము, కామము, క్రోధము మొదలగు భయంకర రాక్షసులు దేహ సృష్టిని ఆశ్రయించి పుట్టుదురు. మనలోనే ఉన్నారు దేవతలు ఉన్నారు, మనలోనే రాక్షసులు ఉన్నారు.
ఎవరయ్యా రాక్షసులు? అహంకారము, కామము, క్రోధము మొదలగు భయంకర రాక్షసులు. తక్కువ వాళ్ళండి వీళ్ళు. ఇంత చేసినా, ఇంత చదువుకుంటున్నా భాగవతం అప్పుడప్పుడు కోపం వస్తుంది. మరి సామాన్యమా? కనుక వీళ్ళు రాక్షసులు. మనలోనే ఉన్నారు రాక్షసులు. మొదలగు భయంకర రాక్షసులు దేహ సృష్టిని ఆశ్రయించి పుట్టుదురు. వారిని జయించుట ఈ దేహమందలి దేవతలకు సాధ్యము కాదు. దేహంలోనే రాక్షసులు ఉన్నారు, దేహంలోనే దేవతలు ఉన్నారు. ఈ కామక్రోధం వంటి రాక్షసుల్ని జయించడం అండి ఈ దేవతలకు సాధ్యం కదట. కనుక ఓడిపోదురు. జీవుని సహాయము అర్థింతురు. ఓడిపోయిన దేవతలు ఏం చేస్తారు? జీవుడిని సహాయం అడుగుతారు. మనలోనే అండి ఇది మొత్తం. జీవుడు సాధన చేసి ఊర్ధ్వలోకములకు అనగా ఉత్తమ ప్రజ్ఞలకు యానము చేసి చేరుకొనుట వలన ఈ రాక్షసులను చంపును. జీవుడు ఈ రాక్షసుల్ని చంపుతాడు. ఎట్లా చంపుతాడు? సాధన చేసి ఊర్ధ్వలోకములకు అనగా ఉత్తమ ప్రజ్ఞలకు యానము చేసి చేరుకొనుట వలన ఈ రాక్షసులను చంపుతాట. అట్టి స్థితిలో అటండి ఈ దేవతలే వరములిచ్చు సామర్థ్యము కలిగి ఉందరు. అలాగే ఎప్పుడైతే జీవుడు సాధన చేసి ఈ రాక్షసుల్ని చంపుతాడో ఆ స్థితిలో మనలో ఉన్న దేవతలకి వరములిచ్చే సామర్థ్యం వస్తుందటండి. అప్పుడు జీవుడు వివేకమున ఈ దేహం యొక్క పరిమితి అల్పమని గ్రహించును. ఖట్వాంగుడికి కథలో ఏం జరిగింది? అయ్యా నీకు ముహూర్త కాలమే టైం ఉందని చెప్పారు కదా దేవతలు. ఇక్కడ మన లోపల జరిగేటువంటి ఖట్వాంగుడి కథకి ఏమైతుంది? అప్పుడు జీవుడు వివేకమున ఈ దేహం యొక్క పరిమితి అల్పమని గ్రహించును. అంతర్యామిని సమస్తమునందు భావించుట వలన వైరాగ్యము పొందును. అప్పుడన్నిటి యందును గోవిందుని గుణకీర్తనము చేసి మోక్షము పొందును. అంతర్యామిని సమస్త యందు భావిస్తాట, అప్పుడు వైరాగ్యం పొందుతాట. అప్పుడు గోవిందుని గుణకీర్తనం చేసి మోక్షాన్ని పొందుతాట. ఈ మార్పు వచ్చుటకు సరి అయిన భాగవత సాధన చేయు వానికి ముహూర్త కాలము కూడా అక్కరలేదని ఈ కథ చెప్పుచున్నది. ఈ మార్పు రావటం అనేటువంటిది ఏదైతే ఉందో సరి అయిన భాగవత సాధన చేయటం వానికంటండి ఈ మార్పు రావటానికి ముహూర్త కాలం కూడా అక్కర్లేదయ్యా అని చెప్తూ ఉండటం కోసం ఈ కథ చెప్పారటండి సుఖయోగి పరీక్షిత్తుకి. ముహూర్తం అనగా 2 గడియల కాలము. తన జీవిత పరమావధి 7 దినములే ఉన్నదని సందేహపడుతున్న పరీక్షిత్తు సందేహ నివృత్తికై ఈ కథ చెప్పబడినది. పరీక్షిత్తు సందేహపడుతూ ఉన్నాడు. అయ్యా 7 రోజులే కదా ఉన్నది సమయము, వారం రోజులేక మనకి శృంగి శాపం ప్రకారం వారం రోజులే కదండి ఆయనకి టైం, 7 రోజులే కదా. అయ్యో 7 రోజుల్లో నేను మోక్షము పొందగలనా అని సందేహపడుతున్నాడు. కాబట్టి పరీక్షిత్తుకి సుఖయోగి ఈ కథ చెప్పాడండి. ముహూర్త కాలం కూడా సరిపోతుందయ్యా, ముహూర్త కాలం కూడా అక్కర్లేదు. సరి అయిన భాగవత సాధన చేయువానికి ఈ మార్పు రావటం కోసం ముహూర్త కాలం కూడా అక్కర్లేదయ్యా అని చెప్పటం కోసం 7 రోజులు కూడా అక్కర్లేదయ్యా, అసలు ముహూర్త కాలం కూడా అక్కర్లేదు అని చెప్పడం కోసం పరీక్షితు మహారాజు ఈ కథ చెప్పారు అని మాస్టారు మనకి తెలియచేస్తూ ఉన్నారండి. కనుక ఖట్వాంగుడు అనేటువంటి అంశము మనము పూర్తి చేసుకున్నాము. తర్వాత సంసారము తొలగు మార్గము అనేటువంటి అంశములోకి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.